శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. గౌరీ పూజ గురించి చెప్తాను. గౌరీ పూజ ఎలా చేసుకోవాలి అని. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం వస్తుందండి. స్టార్టింగు ఆ రోజు నుంచి గౌరీ పూజ చేసుకోవాలండి. గౌరీ పూజ మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ముత్తైదువులు అనేది ఎందుకు చేసుకోవాలి అని అంటే, అమ్మ ప్రాతివత్యము, అమ్మాయి శివుణ్ణి భర్తగా పొందాలని చెప్పేసి ఆమె తపస్సే చేసింది. అతన్ని భర్తగా చేసుకోవడానికి. అలానే మనం కూడా స్త్రీలము పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ సౌభాగ్యం కోసం కానీ మంచి భర్త లభించాలని కానీ గౌరీ పూజ చేసుకుంటే మంచిదండి. గౌరీ పూజ తక్కువైతే మాత్రము ఇంట్లో ఏదో కలతలు రావడం కానీ భార్యాభర్తలు దూరంగా ఉండడం కానీ జరుగుతుందన్నమాట. అందుకని ఖచ్చితంగా గౌరీ పూజ చేసుకోవాలండి. 4 మంగళవారాలు వస్తాయి కదా, ఏమీ లేదండి చిన్న గౌరీ అంటే మన మంగళవారాలు మాకు కుదరవు అనుకున్న వాళ్ళు శుక్రవారాలు చేసుకున్నప్పుడు చిన్న గౌరీదేవిని పసుపు గౌరీని చేసుకొని పక్కన మళ్ళీ గణపతికి చిన్న గణపతిని చేసేసుకొని ఒక 11 పోగులు దారం వేసేసి ఇట్లా పెట్టేసుకొని కుంకుమార్చన చేసుకోండి. శ్రీచక్రార్చన అని ఉంటుంది. ఆ శ్రీచక్రార్చన నేను పెడతాను. ఆ శ్రీచక్రార్చన చేసుకొని గౌరీ అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము పూజలో చేసుకొని కనీసం ఒక జాయిడి ముక్క అయినా కానీ ఒక మంగళవారం పూట ఒక జాయిడి ముక్క పెట్టుకొని తాంబూలం పెట్టుకొని పూజ చేసుకోండి. అంత నైవేద్యం చేసుకొని పొంగలైనా కానీ అలా మీకు వీలుని బట్టి చేసుకోండి. కొంచెం పిల్లల చేత అయినా చేయించండి. పూజా విధికాలు అంటే పిల్లల చేత ఖచ్చితంగా చేయించాలండి. వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇప్పుడు పిల్లల జనరేషను అసలు ఎవరు కూడా చేయటం లేదు. ఖచ్చితంగా చేసుకుంటేనే మంచిదండి. మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి చెప్పాలంటే. మనకి మన కర్మలు అనేవి పోతూ మంచి ఫలితాలు రావడానికి ఈ పూజాధికారులు కూడా చేసుకుంటారు. అట్లానే ఫలితం ఆశించడం అని కాదు, చెయ్యాలండి, నేర్చుకోవాలి. పిల్లలు కూడా భగవంతుడి వైపు జరిగినట్టుగా కూడా ఉంటుంది. ఆడపిల్లలకు ముఖ్యంగా పూజలే కదండి కావాల్సింది. వాళ్ళు చేయటం అనేది మనం ఇంట్లో తల్లులు కానీ అత్తగారులు కానీ నేర్పించాలండి. పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు, తెలియని తెలుసుకుంటారు, మన సాంప్రదాయాలు పాటిస్తారు. మన హిందూ మతం అంటే ఏంటో మనం ఆచరించినవి, మన పూర్వం మన తల్లు అలా చెప్పినవి మనం ఎలా పాటిస్తున్నామో మన పిల్లలకు మనం అలా నేర్పించాలని నా ఉద్దేశం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో రోజు ముచ్చరించుకుందాం.